కాంగ్రెస్ పార్టీ మీరేమో సెలబ్రేషన్ చేస్తారు 1 year సెలబ్రేషన్ చేయడంలో పార్టీలు చేయడంలో పెద్ద అభ్యంతరం లేదు ఎవరికి, కానీ వాళ్ళు వైఫల్యాలు అనేటువంటిది కొన్ని మెన్షన్ చేస్తూ ఉన్నారు. 100 రోజుల్లోనే అమలు చేస్తామన్న హామీలు అమలు కాలేదు, రైతు బంధు మొన్న వేయనటువంటి సిచ్యువేషన్ ఉంది, ఫీజు రియంబర్స్మెంట్ కాలేదు, ఇట్లా కొన్ని వాళ్ళు లిస్టు చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వ ఉద్యోగాలు కాంగ్రెస్ ఇచ్చిన 50,000 ఉద్యోగాలను కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తూ ఉంటే అది గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు పత్రాలు ఇచ్చారు, హామీ పత్రాలు అనేటువంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీనికి ఏంటి విమర్శలకు ఏం చెప్తారు? ఈ పిచ్చోళ్ళండి వీళ్ళకి ఇంకా అజ్ఞానం ఏ కొన్నారు. ఏడాది అయిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతిరోజు యజ్ఞంలాగా పనిచేస్తూ ఒక సుభిక్షంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 ఫలాలు అందరికీ అందే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుంటే ఇలాంటి చిల్లర మాటలకి మీకు సిగ్గుండాలి. ఆ బీజేపీ సిగ్గుల అసలు మీరు అసలు మనుషులేనా? అసలు మీరు అరే మెచ్చుకోకుండా పర్లేదు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని మెచ్చుకోకుండా పర్లేదు, కానీ తెలుసుకోండి ఎదవల్లారా మీరు, అసలు మీరు మనుషులేనా? అసలు మీరు కిషన్ రెడ్డి బీజేపీ నుంచి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. రేపో ఎల్లుండో బీఆర్ఎస్ పార్టీ కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది కాంగ్రెస్ 1 year వైఫల్యాలపైన. బీజేపీ ఆడే ప్రతి మాట బీఆర్ఎస్ మాట్లాడుతుంది, బీఆర్ఎస్ ఇచ్చే ప్రతి స్క్రిప్ట్ మాటలు వచ్చేసి బీజేపీ మాట్లాడుతుంది. వీళ్ళిద్దరు వేరు కాదు. కేసీఆర్ అనే పదాన్ని కిషన్ చంద్రశేఖర్ రావు, కేసీఆర్ అంటే కిషన్ చంద్రశేఖర్ రావు, వీళ్ళిద్దరు ఎప్పుడు వేరు కాదు, ఇద్దరు ఎప్పుడు ఒకటే. ఈ ఇద్దరు తోడు దొంగలు తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేసే విధంగా, దోచుకునే విధంగా, దాచుకునే విధంగా పనిచేసారు గత 10 సంవత్సరాలు. కాబట్టే తెలంగాణ రాష్ట్రాల ప్రజలు మేల్కొని వాళ్ళ మేధావితత్వంతో ఈరోజు డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామాన, ప్రతి మండలంలో తెలంగాణ రాష్ట్రం పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం జరిగింది. అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజల నాయకత్వంలో తెలంగాణ ప్రజల మేధావి యొక్క వారి నిర్ణయంతో.